ఈ విశ్వం తన మొదటి శ్వాస తీసుకున్న రోజు భూమిపై జీవాన్ని పుట్టించిన అద్భుత ఘట్టతే పంచాంగ శ్రవణం ఈ రోజే మొదలవుతుండే 6 రుచులు షడ్రుచులు మన మెదడుకి ఇచ్చే ఒక ట్రైనింగ్. భూమి అక్షం సూర్యుని వైపు మారుతుంది. ప్రతి ఏటా కొత్త సంవత్సరం వస్తుంది. కానీ మన ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు కాదు. ఈ విశ్వం తన మొదటి శ్వాస తీసుకున్న రోజు. బ్రహ్మదేవుడు కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టిన ఆ క్షణమేంటి? అసలు ఉగాది అంటే అర్థమేంటి? ఈ వీడియోలో మన మూలాల్లోకి వెళ్దాం. చైత్రశుద్ధ పాడ్యమి, ఇదే ఉగాది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజే సృష్టిని ప్రారంభించాడు. అంతకంటే ముందు అంతా శూన్యం. కాలాన్ని యుగరూపంలో విభజించి భూమిపై జీవాన్ని పుట్టించిన అద్భుత ఘట్టమిది. అందుకే దీన్ని యుగ ఆది అంటే ఉగాది అంటాం. మీకు తెలుసా, బ్రహ్మదేవుడు కేవలం మనుషులనే కాదు, నక్షత్రాలను, గ్రహాలను, కాలగమనాన్ని కూడా ఈరోజే సెట్ చేశాడు. అందుకే మన జాతకాలు చూసే పంచాంగ శ్రవణం ఈరోజే మొదలవుతుంది. సృష్టి మొదలైన కొత్తలో బ్రహ్మదేవుడి దగ్గర 4 వేదాలుండేవి. అవి కేవలం మంత్రాలు కావు. ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది, కాలం ఎలా నడుస్తుంది అనే రహస్యాలు ఉన్న బ్లూ ప్రింట్లు. కాని సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించి ఎవరూ వెళ్లలేని సముద్రగర్భంలో దాచేశాడు. జ్ఞానం లేని లోకం అంధకారంలో మునిగిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిన్న చేప రూపంలో సత్యవ్రతుడు అనే రాజుకి కనిపిస్తాడు. ఆ చిన్న చేప చూస్తుండగానే మహాసముద్రమంత పెరిగి విరాట్ రూపం దాల్చింది. అదే భగవంతుని తొలి అవతారం, మత్స్యావతారం. ఆ సముద్రగర్భంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఈ చైత్రమాసపు మొదటి రోజు. అంటే అజ్ఞానంపై జ్ఞానం గెలిచిన రోజు. ఉగాది అంటే కేవలం కాలం మారడం కాదు, మన విజ్ఞానం పునరుద్ధరించబడిన రోజు. రుచుల వెనుక రహస్యం. మనం ఉగాది రోజు తినే పచ్చడిని కేవలం ప్రసాదమనుకుంటే పొరపాటే. అందులో ఉండే 6 రుచులు, షడ్రుచులు మన మెదడుకి ఇచ్చే ఒక ట్రైనింగ్. మన పూర్వీకులు దీన్ని ఒక సైకలాజికల్ టూల్గా డిజైన్ చేశారు. బెల్లం, తీపి, జీవితంలో వచ్చే సుఖాలకు సంకేతం. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకూడదని గుర్తుచేస్తుంది. వేప పువ్వు, చేదు, కష్టాలకు సంకేతం. చేదును భరించడం నేర్చుకుంటేనే జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది. పచ్చి మామిడి, ఒగరు, కొత్త సవాళ్లు, జీవితంలో వచ్చే ఆశ్చర్యకరమైన మార్పులకు ఇది ప్రతీక. చింతపండు, పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పులుపులాగే జీవితంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉప్పు, రుచి, జీవితంలో భయం లేదా ఉత్సాహం. ఉప్పు సరిగ్గా ఉంటేనే ఆహారం రుచిగా ఉన్నట్లు భయం కూడా హద్దులో ఉండాలి. మిరపకాయ, కోపం లేదా ఆవేశం, దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలని హెచ్చరిస్తుంది. ఆరోగ్య రహస్యం. వీటి వెనుక ఆయుర్వేద రహస్యం కూడా ఉంది. ఎండాకాలం మొదలయ్యే ఈ సమయంలో మన బాడీ ఇమ్యూనిటీ పెంచడానికి ఈ పచ్చడి ఒక అద్భుతమైన మెడిసిన్లా పనిచేస్తుంది. వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తే, బెల్లం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. శాస్త్రీయంగా చూస్తే ఉగాది సమయంలో భూమి అక్షం సూర్యుని వైపు మారుతుంది. స్ప్రింగ్ ఈక్వినాక్స్. ప్రకృతి చిగురిస్తుంది. చెట్లు పాత ఆకులను వదిలి కొత్త రూపాన్ని ధాలిస్తాయి. అంటే విశ్వంలో ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ అయ్యే టైం ఇది. అందుకే మన పెద్దలు ఈ కాలాన్ని కొత్త సంవత్సరంగా నిర్ణయించారు. ఉగాది అంటే పిండివంటలు మాత్రమే కాదు, గత ఏడాది జరిగిన తప్పులను వదిలేసి కొత్త ఆశలతో సృష్టికర్తను స్మరించుకునే రోజు. మీ జీవితం కూడా ఈ ఉగాది పచ్చడిలాగే అన్ని రకాల అనుభూతులతో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను.